ఈరోజు త్రిభుజాలు మరియు ధర్మాల నుంచి ఇంకో 5 సమ్స్ అనేవి చూద్దాం. వీటి ఆన్సర్స్ అనేవి పిక్చర్ చూడగానే మనం ఆన్సర్ చేసేలాగా మనం నేర్చుకుందాం. ఓకేనా? మనకి ఎక్స్ వాల్యూని కనుగొనమని చెప్పాడు. ఎక్స్ ఎటువైపు ఉంది? బాహ్యంగా ఉంది. బాహ్య కోణం కనుగొనాలి. బాహ్య కోణం ఈక్వల్ టు అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. బాహ్య కోణం ఉంది. ఎక్స్ దానికి ఎదురుగా ఉన్న 2 కోణాలని ప్లస్ చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అంటే 30 + 40 చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. బాహ్య కోణం విలువ చేయాలంటే 30 + 40 చేసేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది 70 = ఎక్స్. బాహ్య కోణం ఎంత అంటే 70 డిగ్రీస్. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇది కూడా బాహ్య కోణమే అడిగాడు. అంతర్కోణాలు 2 ఇచ్చేసాడు. బాహ్య కోణానికి ఎదురుగా ఉన్న 2 కోణాలు ఇచ్చేసాడు. ఈ 2 కోణాలని ప్లస్ చేసేస్తే మనకి ఎక్స్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. అదే బాహ్య కోణం అవుతుంది. అంటే 60 + 60 = ఎక్స్ అవుతుంది. 120 = ఎక్స్. బాహ్య కోణం ఎంత అంటే 120. నెక్స్ట్ పిక్చర్ చూసినట్టయితే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎక్స్ ఎంత తెలియదు మనకి. ఇది బాహ్యంగా ఉంది. దానికి ఎదురుగా ఉన్న అంతరాభిముఖ కోణాలు 2 వాల్యూస్ ఇచ్చాడు. 50 50. సో ఏం చేయాలి? 50 degrees + 50 degrees = ఎక్స్ అవుతుంది. ఎందుకని? బాహ్య కోణం ఈక్వల్ టు అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం కాబట్టి 50 + 50 = ఎక్స్ అవుతుంది. సో 100 = ఎక్స్. బాహ్య కోణం విలువ ఎంత అంటే 100. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూద్దాం. అంతే, ఇంకా మనం డైరెక్ట్గా ఇది కూడా బాహ్య కోణమే ఇచ్చాడు కాబట్టి ఈ రెండింటిని ప్లస్ చేసేయాలి. 30 + 60 = 90 degrees. ఎక్స్ = 90 degrees. అంతే, అలా చేసేయడమే. అంతే. 65 + 45 చేసేయాలి. ఎందుకు? బాహ్య కోణమే అడిగాడు. ఎక్స్ వాల్యూ బాహ్యంగానే ఉంది. సో 45 + 65 65 + 45 ఎంత అవుతుంది? 110 అవుతుంది. ఎక్స్ = 110. సో మనం ఇలా ఇచ్చినప్పుడు ఏం చేసేయాలంటే బాహ్య కోణం ఇచ్చినప్పుడు బాహ్య కోణాన్ని అడిగినప్పుడు అందరు కోణాలు 2 ప్లస్ చేసేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఎంత అలా చేయక్కర్లో చూసిన వెంటనే చేసేసేలాగా మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఇక్కడితో ఈ 5 సమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి ఈ రోజుతో. ఒకసారి మళ్ళీ మొత్తం అన్నీ చూడండి. ఓకే, ఈ క్లాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. డైలీ ప్రాక్టీస్ చేస్తే మనకి బాగా గుర్తుంటాయి. ఓకే, ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.